హాయ్ హలో నేను మీ ఆంధ్ర అమ్మాయిని. ఈరోజు చాలా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయే సాంబార్ రెసిపీ చెప్పాలనుకుంటున్నాను. 10 మినిట్స్లో అయిపోయిద్దా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి చూసి ట్రై చేయండి, 10 మినిట్స్లోనే అయిపోయిద్ది. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకుని తినొచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. ఎలా అనుకుంటున్నారా? ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకొని ముద్దపప్పులా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోటి చేసుకోండి. నా దగ్గర టమాటా, బంగాళాదుంప, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని పప్పులో వేసుకున్నాను. అవన్నీ నేను కర్రీ చేసినప్పుడు ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టుకుంటాను, లాస్ట్లో సాంబార్ చేద్దామని. వీక్లీ ఒక్కసారైనా చేస్తాను ఈ రెసిపీ. అప్పుడు ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉడకాలి కదా. ఓన్లీ 1 విజిల్ వచ్చే వరకే పెట్టండి కుక్కర్లో. ఇంకే ఎగస్ట్రా ఒక విజిల్ వచ్చినా అవి కూడా పప్పులో కలిసిపోతాయి. అది సాంబార్ అవ్వదు, ముద్దపప్పు అవుతుంది. ఓకేనా? ఇది మట్టి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1 విజిల్. నెక్స్ట్ తీసేసి మీకు కావాల్సినంత క్వాంటిటీలో చింతపండు తీసుకోండి, దాన్ని రసం తీసుకొని సాంబార్లో పోసుకోండి. మీకు కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ పోసుకోండి. నాకు కావాల్సినంత క్వాంటిటీలో నేను వాటర్ పోసుకున్నాను. నాకు ఎంత సాంబార్ కావాలో దానికి మించి కొంచెం ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోసుకుంటాను, ఎందుకంటే మరిగితే మళ్ళీ క్వాంటిటీ రాదు, మనకు కావాల్సినంత క్వాంటిటీ రాదు కదా, తెలుసు కదా మీకు. ఒక్క విజిల్కి ముక్క మెత్తగా అయిపోయింది చూసారా. ఇంకా ఎగస్ట్ అయితే ఇంకేం ఉండదు. వంకాయ పప్పు, బెండకాయ పప్పు, టమాటా పప్పు అయిపోయింది. వాళ్ళే ఒక విజిల్ పెట్టుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అందుకే. ఓకేనా? నాకు కొంచెం ఇంకా వాటర్ కావాలి, నేను ఇంకా వాటర్ పోసుకుంటున్నాను. మరిగితే కొంచెం అవుతుంది కదా. మేము ఎప్పుడైనా మార్నింగ్కి నైట్కి ఒకసారి కర్రీ చేసుకుంటాం. ఇంకా నాకు కొంచెం వాటర్ కావాలి, పోసుకున్నాను. ఎందుకంటే మేము ఈవినింగ్కి మార్నింగ్కి ఒకసారి కర్రీ చేస్తాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం టేస్ట్కి తగ్గ కారం, సాల్ట్, గరం మసాలా అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. జస్ట్ చాలా సింపుల్ అండి ఇది. ఒక 10 మినిట్స్లో అయిపోయింది, అంత ఈజీగా ఉండిద్ది సాంబార్. నాకు కూడా సాంబార్ చేయాలంటే అప్పుడు చాలా లాగ్ అయ్యేది. నేను కూడా ఒకసారి ఎలా ఉంటుందా అని ట్రై చేశాను. ఓకే, బాగుంటుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. సెకండ్స్లో అయిపోయింది. నాకు కావాల్సినవన్నీ. టేస్ట్ బాగుంటుంది, టైం ఎక్కువ వేసుకోదు, మనకి ఈజీ ప్రాసెస్. ఇది ఏమనుకుంటున్నాను, కస్తూరి మేతి. దేంట్లోనే ఇది ఉండాలి కదా నాకు, అందుకే కస్తూరి మేతి వేసాను. నా దగ్గర కరివేపాకు లేదు, అందుకే కస్తూరి మేతి కొంచెం ఎక్కువ వేసాను. టేస్ట్కి తగ్గ సాల్ట్, లాస్ట్లో చిన్న బెల్లం ముక్క. సాంబార్లో వేస్తారు కదా, చూడండి ఎలా మరుగుతుందో. మరగడం అయిపోయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం తీసుకోవాల్సింది చిన్న 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర. అవి లైట్గా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. కరివేపాకు మర్చిపోయింది, కరివేపాకు కూడా తీసుకోవాలి. కరివేపాకు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ముఖంపై ఎగిరి పడితే నాకు అలా చాలా టైమ్స్ పట్టదు. ఇంకా ఫైనల్గా అవి తీసుకెళ్ళి సాంబార్లో వేసేయడం. అయిపోయింది సాంబార్. ఇప్పుడు తినేయడం. కొంచెం 5 మినిట్స్ అలా గ్యాస్ పైన ఉంచండి. ఇంకెప్పుడు ఏముంది, ఇంకా